హాయ్ అండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే పానీపూరి ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇన్స్టెంట్గా దొరికే పానీపూరి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఫిల్లింగ్ కోసం ఉడకబెట్టిన బఠానీ ఫిల్లింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీపూరి వాటర్ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం రుచికి సరిపడ్డ ఉప్పు, తరువాత మనకు కావాల్సినంత, మన పిల్లలు ఎంత తింటారో అంత కారం. మాకైతే ఇది సరిపోద్ది. కారం వేసి దాన్ని వాటర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క, కొంచెం రుచి ఫ్లేవర్ కోసం ధనియాల పొడి. మన పిల్లలకి ఇష్టమైన పానీపూరి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. చూసారా చక్కగా.